వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలే, గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లాగే హైదరాబాదులో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఆగుతున్న 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతా ఉంది, ఇవాళ మళ్ళీ బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు, ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్లో. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద పేదలకు ఇంకా గుర్తున్నాయి. కేసీఆర్ ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా 65 గజాల లోపు ఏదైతే మరి మినహాయింపు ఇచ్చారో అవన్నీ కూడా గుర్తున్నాయి. వాటి వల్ల తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి అభ్యర్థులకి ఎట్లా అయితే 2023లో గెలిపించామో ఒక్క ఓటు కూడా, ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు. దోకా తిన్న మా మైనారిటీ అన్నదమ్ములు ఎవరైతే ఇవాళ మా ఎమ్మెల్యే లేడు, మాకు ఎమ్మెల్సీ లేడు, మాకు ఒక మంత్రి లేడు ఈ ప్రభుత్వంలో, మా గొంతు లేదు ఈ ప్రభుత్వంలో అని బాధపడుతున్నారో వారు తయారుగున్నారు. దోకా ఇచ్చిన కాంగ్రెస్కు మోకా మీద దెబ్బ కొట్టడానికి వారు రెడీగా ఉన్నారు. అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు, బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పి గొంతు కోసినందుకు, చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుతకుత ఉడుకుతున్నారు. వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎల్లుండి బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయహస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుతకుత ఉడుకుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీతా గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీ హిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా ప్రజల దీవెనలు మా అభ్యర్థి సునీతా గారికి ఉండాలని చెప్పి పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా, అట్లాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి మీ ఆశీర్వాదం కూడా మా అభ్యర్థికి ఉండాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ, మరి వారి గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీ హిల్స్ నవంబర్ 11 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుతూ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము నామినేషన్ బయలుదేరుతా ఉన్నాం. వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.